మన దేశంలో అందరూ అనేది మనం పిలవాలే కానీ పవిత్ర ఆత్మలు దైవాత్మలు ఖచ్చితంగా పలుకుతాయి అని మనకి పిలిచే ఉద్దేశం ఉండాలి. 100% అది నిజం. అలాగే నా జీవితంలోకి వచ్చింది స్వామి వివేకానంద. నేను దత్తు అని పిలుస్తాను భయం వేసినప్పుడు, అంటే అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు కదా, భయపడినప్పుడు అప్పుడు నరేంద్ర అంటాను. నాకు అనేవారు, అదేంటి అలా అంటావు, ఎవరైనా వినేవాళ్ళు ఏమైనా అనుకుంటారు. నేను కావాలని అనేది కాదు, దాని అంతటా అదే వస్తుంది నా నోట్లోంచి అని. ఈయన నా జీవితంలో పుస్తక రూపంలో వచ్చారు. ఆయన కొన్ని పదాలు మీరు పిలిస్తే ఖచ్చితంగా వస్తాను నేను అని అన్నప్పుడు ఆశ్చర్యం వేసింది. ఇది ఒకటైతే సంసారంలో సన్యాసం అనేది నేను ఇంత పెద్ద పుస్తకాలు ఎప్పుడు చదవలేదు. ఆ పదం నాకు చాలా ఇష్టం. నా చిన్నప్పుడు వైరాగ్య మండపం అనే ఒక పుస్తకం మీద హెడ్డింగ్ చూశాను. మండపం అంటే నాకేదో ఒక మండపంలాగే కనిపించేది. ఈ వైరాగ్య మండపం అంటే ఏమిటో అనుకునేదాన్ని. ఇటువైపు తీసుకొచ్చి ఉండాలి. నా జీవితంలో ఈయన పాత్ర చాలా ఉంది. ఇప్పటికీ నేనున్నంత వరకు ఉంటుంది అది.